హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సుమీస్ మలత. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ అని చెప్పొచ్చండి, మినీ వాల్. ఇది మా ఊరిలో సంక్రాంతికి వేసిన డ్రామా సీన్స్ కొన్ని నాకైతే మీ అందరితో షేర్ చేయాలనిపించి నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే వీడియో తీసి మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మాకైతే చాలా చాలా ఇష్టము. చిన్నప్పుడైతే బాగా చూసేవాళ్ళము. చిన్నప్పుడు కూడా బాగా వేసేవారు కూడా మా ఊర్లో డ్రామాలు. ఇంకా రాను రాను తగ్గిపోయిందండి. అది కొంచెం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వల్ల కొన్ని తగ్గిపోయాయి. సంక్రాంతి 3 రోజులు అంటే 3 రోజులు 3 డ్రామాలు ఉండేవి అప్పుడైతే మా చిన్నతనంలో. ఇంకా తర్వాత 2005తో ఎండ్ అయ్యాయండి. ఇంకా 2005 ఆర్ 6తో ఎండింగ్ అయిపోయింది. ఇక డ్రామాలు లేవు. మళ్ళీ ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసారండి. ఇంకా అందరం చూసాము. ఊర్లో ఆడపడుచులు అందరూ వస్తారండి సంక్రాంతికి. మా ఊర్లో బాగా జరిగింది ఈ సంక్రాంతి ఫెస్టివల్ మాత్రం 3 days కదా. ఊరి ఆడపడుచులు అందరూ వస్తారు. మాది చిన్నవటపల్లి అండి. పెదవటపల్లిలో తిరునాళ్ళ జరిగిద్ది అనమాట. బ్రదర్ జోసెఫ్ తంబి తిరునాళ్ళ అనమాట. దానికోసం అందరూ చాలామంది వస్తారు. ఇంకా చిన్నవటపల్లిలో మాత్రం ఇది స్పెషల్ అనమాట సంక్రాంతికి. ఇంక ఇప్పుడు అందరూ అట్లా యూత్ అందరూ మాట్లాడుకుని వేద్దాము ఈ సంవత్సరం అన్నట్లుగా మాట్లాడుకుని వేయించారంట. జనాలంటే అంత జనాలండి, ఫుల్గా జనాలు. అసలు చాలా క్రౌడ్ ఉందన్నమాట. దానిలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే మేము తీసాము. ఒరిజినల్ ఆడియో అయితే నేను పెట్టలేదండి, కాపీ రైట్స్ వస్తాయి కదా, అందుకని నా వాయిస్ ఇస్తున్నాను. మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మాది చిన్నవటపల్లి, గన్నవరం మండలం, కృష్ణా డిస్టిక్. ఎవరైనా కృష్ణా డిస్టిక్ వాళ్ళు కానీ, గన్నవరం వాళ్ళు కానీ, చిన్నవటపల్లి కానీ, పెదవటపల్లి కానీ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. చాలా బాగా వేశారండి. ఈయనైతే మా బావగారు రైల్వేలో చేస్తారు, కానీ ఎప్పటి నుంచో ఈయనే హీరో అండి. అది మాత్రం పక్కాగా ఈయనే హీరో పెట్టాలి అని ఫిక్స్ అయిపోయారు. మా బాబాయ్ కూడా ఉండేవాళ్ళు, కానీ మా బాబాయ్ చనిపోయారండి. ఆయన అయితే విలన్గా చేసేవారు. అదనమాట సంగతి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది భోగి రోజు వేశారండి, 13వ తారీఖు జనవరి 13న ఈ డ్రామా వేశారు. ఇంకా వాళ్ళు ఏ ఊళ్ళో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు కానండి. వాళ్ళకి మాత్రం ఓవర్ నైట్ అంతాకి ఎంత కాస్ట్ ఎక్కువేనండి వాళ్ళకైతే. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఆ రోజు నేను లైవ్ ఇచ్చాను. మీరు అందరూ ఎవరైనా చూసారా లేదా కూడా కామెంట్ చేయండి. అన్నట్లు మర్చిపోయాను, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా చూసారా? మీ చిన్నతనంలో కానీ లేదా ప్రజెంట్ కానీ ఎవరైనా చూసారా లేదా కూడా కామెంట్ చేయండి. మా 80s 90s కిడ్స్కి అయితే లైక్ చేస్తారండి ఇలాంటి ప్రోగ్రామ్స్. సాంగ్స్ కూడా అలాగే సెలెక్ట్ చేశారనమాట. చిరంజీవి గారి సాంగ్స్ సెలెక్ట్ చేశారు, చాలా బాగున్నాయి. ఈ సాంగ్ అయితే రెడ్డి రెడ్డు బుగ్గే రెడ్డు సాంగ్ అనమాట. డ్యాన్స్ బాగానే వేశారు. అంతకుముందు వచ్చిన సాంగ్ ఏమో నా ప్రాణం సుస్వాగతం, అది కూడా చిరంజీవి గారిదే. చాలా సాంగ్స్ సెలెక్షన్ కూడా నాకు నచ్చింది అనమాట. నాకైతే నచ్చింది. కాకపోతే నేను కాపీ రైట్స్ వస్తాయని నేను ఆ సాంగ్ పెట్టలేదండి, ఒరిజినల్ ఆడియో పెట్టలేదు. మా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకనే. చాలామంది మా బాబాయిలు, తమ్ముళ్ళు, మా బావ అండి ఇంతకుముందు వేసిన అతను మా బావ అవుతారు. అలా అన్నమాట, అందరు బంధువులే. చాలా బాగా వేశారు. ఇది సినీ సెట్టింగ్స్ అండి, కోమలి సినీ సెట్టింగ్స్ అంట. ఏ ఊరు అన్నది నాకైతే ఐడియా లేదు. చాలా బాగా వేశారు. చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారు. ఊర్లో జనాలు, వచ్చిన బంధువులు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలామంది క్రౌడ్ అండి. ఇది మాత్రం కామెడీ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనమాట. వీళ్ళిద్దరు అనమాట కామెడీ యాక్టర్స్. ఒక అతను మా బావ అవుతాడు, ఒక అతనేమో మా బాబాయ్ అవుతారు. వీళ్ళకి కూడా 2 సాంగ్స్ అండి. వీళ్ళిద్దరికి వేరువేరుగా సాంగ్స్ ఇచ్చారు. అవి కూడా పెడతాను చూడండి. కామెడీ యాక్టర్స్ అనమాట. ఇంకా ఒరిజినల్ ఆడియో కూడా పెట్టలేదండి నేను. వీళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు.
ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా యాక్ట్ చేశారనమాట. ఫుల్గా క్రౌడ్ ఉండడం వల్ల నేను వీడియో సరిగ్గా తీయలేకపోయానండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చాలా క్రౌడ్ అండి. మేమైతే లేడీస్ ముందుకు తోసుకుని వెళ్ళలేము కదా, అంత జెంట్స్ అండి, అంత జెంట్స్ ఫుల్గా అటు ఇటు గోడ కట్టినట్టు కట్టేసేసారండి. ఈ డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేశారు ఆ పిల్లోడు, మా ఊరు అబ్బాయి బాగా వేసాడు. ఈ పిల్లోడు కూడా ఏం రారా రక్కమ్మ సాంగ్ అండి, అందరూ బాగా వేశారు. కానీ మేమైతే క్లీన్గా నేను తీయలేకపోయానని కొంచెం ఇదిగా ఉంది కానండి, వీడియో బాగా క్లియర్గా తీయలేకపోయాను. కూర్చొని తీసానండి, అసలు నుంచుంటే వెనకాల అరుస్తామన్నారు, నుంచుని క్లియర్గా తీద్దాము అన్న. ఇక ఆ జనంలో అసలు తీయలేకపోయాము. కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. నా క్లిప్పింగ్లోనే మీకు షేర్ చేస్తున్నాను. మీ ఊర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా జరిగినాయా లేదా కూడా చెప్పండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అంతే. ఇంకా ఈ వీడియో మొత్తం నా వాయిస్ ఓవర్లో బాగా ఎంజాయ్ చేసాం అన్న వర్డే వస్తుంది అంతనమాట. ఆఫ్టర్ 20 years తర్వాత కాబట్టి చాలామంది వచ్చారండి, చాలామంది పొరుగురు నుంచి కూడా చాలామంది వచ్చారు. అందరూ ఎక్కువగా మా ఊరోళ్ళ కన్నా పొరుగురోళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సాంగ్స్ కూడా బాగా వేశారు, డ్యాన్స్ కూడా బాగా వేశారు వీళ్ళందరూ. ఇంకా మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి, ఎంజాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.